జనవరి 10న స్వదేశానికి సంతోష్. కళ్యాణ్ రామ్ను ఢీకొట్టే విలన్ సోహైల్ ఖాన్. సూపర్ మ్యాన్ ట్రైలర్ విడుదలైంది. ఫిబ్రవరిలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ చిత్రం. హాలీవుడ్ స్థాయిలో ఆది శంబాలా. జనవరి 10న స్వదేశానికి సంతోష్. ఇటీవలే యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకొని సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది సంతోష్ చిత్రం. సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సినిమా కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మన దేశంలో జనవరి 10న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భర్త మరణాంతరం తన ఉద్యోగం పొందిన ఓ భార్య వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సమాజంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందనే కథాంశం ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఇందులో సంతోష్ అనే కానిస్టేబుల్గా తన నటనతో కట్టిపడేసింది షహనా. కళ్యాణ్ రామ్ను ఢీకొట్టే విలన్ సోహైల్ ఖాన్. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ తెలుగులోకి అడుగు పెడుతున్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తన పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. సోహైల్ దీంట్లో శక్తివంతమైన ప్రతినాయకుడిగా స్టైలిష్ లుక్లో కనిపించనున్నట్లు ఆ ప్రచార చిత్రంతో స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా హీరోతో ఆయన తలపడే సన్నివేశాలు చిత్రానికి ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఆది శంబాలా. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న చిత్రం శంబాలా. ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. అర్చన అయ్యర్ కథానాయిక, యుగంధర్ ముని దర్శకుడు, శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశేఖర్ అన్న భీమోజు, మహిదర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. భారతీయ తెరపై ఇదివరకు ఎప్పుడూ చూడని కథతో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతోంది. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్లో శిక్షణ పొందిన యుగంధర్ హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకొని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం శ్రీరామ్ మద్దూరి. ఫిబ్రవరిలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ చిత్రం. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ప్రవీణ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. జె ఫణీంద్ర కుమార్ నిర్మాత. యథార్థ సంఘటనల ఆధారంగా కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జానకి పాత్రలో అనుపమ నటించిన చిత్రం ఇది. అన్యాయానికి గురైన జానకి న్యాయస్థానంలో చేసిన పోరాటం ఎలాంటిదన్నది తెరపైనే చూడాలి. జానకి కేసును వాదించిన న్యాయవాది పాత్రలో సురేష్ గోపి నటించారని సినీ వర్గాలు చెప్పాయి. సూపర్ మ్యాన్ ట్రైలర్ విడుదలైంది. బ్యాట్స్మెన్, ఆక్వామ్యాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన నిర్మాణ సంస్థ DC యూనివర్స్లోని సూపర్ మ్యాన్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1948 నుంచి అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ ఫ్రాంచైజీలో సూపర్ మ్యాన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. జేమ్స్ గన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో డేవిడ్ కారన్స్వేట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. సూపర్ మ్యాన్ నూతన అధ్యాయం ఆరంభమైందంటూ మొదలైన ఈ ట్రైలర్లో సూపర్ మ్యాన్గా కనిపిస్తూ సరికొత్త సాహసాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు డేవిడ్.
DC యూనివర్స్లోని ఫిలిం సిరీస్కు రీబూట్ వెర్షన్గా రానున్న తొలి హాలీవుడ్ చిత్రం ఇది. ఈ సినిమా వచ్చేడాది జూలై 11న విడుదల కానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.